హాయ్, ఈ వీడియోలో మనం ప్రిపరేషన్ కేటగిరీలో మనకి సెలెక్ట్ రికార్డ్స్ అని ఒక టూల్ ఉంది. సో మీకు శాంపుల్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అంటే లిమిట్ నాకు ఇక్కడ టోటల్గా మనకు వచ్చేసరికి ఫైనల్గా ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి 207 వితౌట్ డూప్లికేట్స్ 207 రికార్డ్స్ వచ్చినాయి కదా. ఈ 207 రికార్డ్స్లో నాకు శాంపుల్గా ఒక 10 రికార్డ్స్ కావాలి. ఓకేనా? సో ర్యాండమ్గా కావాలి, లేకపోతే మొత్తం రికార్డ్స్ అవసరం లేదు. సో ఇవన్నీ కూడా కొన్నిసార్లు మిషన్ లెర్నింగ్ పర్పస్ వాడుతూ ఉంటాము. రైట్. సో ఇక్కడ మనకి శాంపుల్ రికార్డ్స్ కావాలన్నమాట. దానికోసం సెలెక్ట్ రికార్డ్ అనే ఒక టూల్ ఉంది. సెలెక్ట్ రికార్డ్ నేను ట్రాక్ చేశాను. సెలెక్ట్ రికార్డ్స్లో మనకి సో కనెక్ట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ చూసినట్టయితే రేంజ్ ఎగ్జాంపుల్స్లో -2 అని 3 అని 17 to 20 50+. సో టోటల్గా నాకు ఫస్ట్ 10 రికార్డ్స్ కావాలి. ఓకే, ఫస్ట్ 10 రికార్డ్స్ కావాలి. సో రన్. సో బ్రౌజ్. సో ఫస్ట్ 10 కాదు, మనకి 10th రికార్డ్ కావాలి. ఇక్కడ చూడండి 10th రికార్డ్ ఏముంది. సో ఆల్మా రిచ్మండ్ అని ఉంది కదా. సో మనకి ఆల్మా రిచ్మండ్ 10th రికార్డ్ వచ్చింది. లేదు, నాకు 1 to 10 రికార్డ్స్ కావాలి. 1 to 1-10. ఇక్కడ మనకి 1 to 10 రికార్డ్స్ వచ్చింది. సో ఇక్కడ మనకి లాస్ట్ 20 రికార్డ్స్ కావాలి. -20. ఓకే, సో లాస్ట్ నుంచి లాస్ట్ నుంచి 20 రికార్డ్స్ మనకు వచ్చినాయి. లేదు, నాకు 10th రికార్డు, 15th రికార్డు, 20th రికార్డు కావాలి. టెన్ 15 20 రికార్డ్స్ వచ్చినాయి. ఓకే, ఈ విధంగా మీరు సో మన టూల్ పేరు ఏంటి? సెలెక్ట్ రికార్డ్ టూల్ని ఈ విధంగా శాంపుల్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి వాడవచ్చు. అలాగే ఈ శాంపుల్ రికార్డు పర్పస్ మనకు ఇంకో టూల్ ఉంది. ఏంటిదంటే శాంపుల్ టూల్. సో ప్రిపరేషన్లో శాంపుల్ టూల్. ఓకే, ఈ శాంపుల్ టూల్ వల్ల యూజ్ ఏంటో చూద్దాం. సో ఈ శాంపుల్ టూల్లో ఫస్ట్ ఎన్న రోస్, లాస్ట్ ఎన్న రోస్, స్కిప్ ఫస్ట్ ఎన్న రోస్, 1 of every ఎన్న రోస్, 1 in n chance to include each row, ఫస్ట్ n% of రోస్. సో ఇక్కడ n వాల్యూని మనం మెన్షన్ చేయాలి. అలాగే గ్రూప్ బై కాలం, ఈ ఆప్షన్ గురించి తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఈ టూల్ పేరు ఏంటి? శాంపుల్ టూల్. ఓకే, శాంపుల్ టూల్లో ఫస్ట్ ఎన్న రోస్ని పెట్టుకొని నేను ఒక ఫస్ట్ 5 n వాల్యూ వచ్చి 5 పాస్ చేశాను. సో రన్. సో మనకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ 10 రోస్ వచ్చింది మనకి. సో మళ్ళీ చెక్ చేద్దాం. లాస్ట్ 10 రోస్, లాస్ట్ నుంచి 5 రికార్డ్స్. కుమార్ సురేష్ ఒకసారి చూద్దాం. సో కుమార్, లచ్చు, నరేష్, రామ్, సురేష్. రైట్. తర్వాత శాంపుల్
స్కిప్ ఫస్ట్ n రోస్, స్కిప్ ఫస్ట్ నేను 200 ఇచ్చాను. సో 207 రికార్డ్స్ కదా మొత్తం మనకి, లాస్ట్ 7 వచ్చింది. సో 1 of n every n రో, ఎవ్రీ 10 రికార్డ్స్కి నాకు 1 రో సెలెక్ట్ కావాలి. ఓకే, సో ఎవ్రీ 1 రికార్డ్ మొత్తం రికార్డ్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే 10 ఇద్దాం, 10కి ఎవ్రీ 10లో 1 రికార్డ్ కావాలి. సో టోటల్గా ఎన్ని వచ్చినాయి, 21 రికార్డ్స్ వచ్చినాయి. రైట్, సో తర్వాత 1 in chance to include each row, 1 in 10 chance to include each row. సో ఈ ఆప్షన్స్ కావాల్సి వచ్చినప్పుడు సో టోటల్గా 21. సో ఒక 100 తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఎన్ని రికార్డ్స్ వస్తాయి, 1 chance of include the each row 100. ఓకే, సో 6 రికార్డ్స్. సో తర్వాత ఫస్ట్ n% ఆఫ్ రోస్, సో ఇప్పుడు నాకు 50% ఆఫ్ రోస్ కావాలి. సో మన దాంట్లో టోటల్గా ఉన్న రోస్ ఎన్ని, 207. సో 50% అంటే ఎన్ని వస్తాయో చూడండి, 104 వచ్చింది. సో తర్వాత ఫస్ట్ n రోస్ తీసుకుంటున్నాను. సో గ్రూప్ బై కాలం ఆప్షనల్. సో మనం గ్రూప్ బై డేట్ పెడదాము, ఎగ్జామ్ నేమ్ పెడదాం. ఫస్ట్ ఎగ్జామ్ నేమ్ గ్రూప్ బై పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకి రికార్డ్స్ ఎలా వస్తాయి చూడండి. సో మనకి ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ ఇందుగా ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి, ఎగ్జామ్ నేమ్ టోటల్గా 7 ఉన్నాయి. ఓకే, సో నేను ఎగ్జామ్ నేమ్ని గ్రూప్ బై చేస్తున్నాను. ఎగ్జామ్ నేమ్ని గ్రూప్ బై చేసుకుని నాకు ఫస్ట్ n అంటే ఫస్ట్ 10 రోస్ కావాలి. సో గ్రూప్ బై ఎగ్జామ్ నేమ్ చేసుకుంటే ఫస్ట్ 10 కాదు, ఫస్ట్ 3 కావాలి, లేకపోతే 4 కావాలి. ఓకే, సో చూడండి. సో ఫిజిక్స్లో 4, సో కెమిస్ట్రీలో ఎన్ని 4, తర్వాత మ్యాథ్స్లో 1 వచ్చింది. సో మ్యాథమెటిక్స్లో ఇక్కడ చేంజ్ చేస్తున్నాయి, ఇక్కడ స్పేస్ ఏదో ఉన్నట్టుంది. రైట్, మ్యాథమెటిక్స్లో 4 వచ్చింది. సో లేదు యాక్చువల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సో మనకి ఎగ్జామ్స్లో సో సోషాలజీలో 40 రికార్డ్స్, బయాలజీలో 39 రికార్డ్స్, కెమిస్ట్రీలో 28 రికార్డ్స్, ఈ మ్యాథమెటిక్స్ ఇక్కడ ఏదో స్పేస్ వచ్చినట్టుంది. సో 1 రికార్డు ఉంది. సో నాకు ఫస్ట్ 20 అంటే వచ్చేస్తే ఫస్ట్ 25 రావాలి. ఇప్పుడు ఫిజిక్స్లో అన్నీ గ్రూప్ బై చేసుకుంటే ఫిజిక్స్లో అన్ని 21 ఉన్నాయి కాబట్టి 25 రికార్డ్స్ వచ్చేస్తాయి. ఫిజిక్స్ 25, ఫస్ట్ 25. ఓకే, గ్రూప్ బై ఈమెయిల్. సో ఈ విధంగా మీరు శాంపుల్ టూల్ని యూజ్ చేయొచ్చు. మనకు ఇప్పుడు వరకు సెలెక్ట్ రోస్ అలాగే శాంపుల్ టూల్స్ని యూజ్ చేసుకున్నాం.